అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం దసరాకు వాహనమిత్ర పథకంలో భాగంగా ఆర్థిక సహాయం అందజేయనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కాకినాడ జగన్నాథపురం స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందని, ఈ నేపథ్యంలో సరైన గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు కూడా ఉచితంగా ప్రయాణం చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ అధ్యక్షుడు గదుల సాయిబాబా, కాకినాడ నగర ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులందరూ కూడా విజయదశమికి 15,000 రూపాయలు ఒక్కొక్కరికి సంవత్సరానికి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఓ పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకుంటే వెళ్తుంది. మీ అందరూ తెలుసు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం అభివృద్ధి రెండు కల్లా చూసుకుంటూ వెళ్తూ, అదేవిధంగా ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మన పిల్లలందరూ చదువుకున్నారు, రేపు ఉద్యోగ అవసరాలు రావాలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కొంతమందికి ఇబ్బందులు కలగవచ్చు, కానీ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు కార్యక్రమాలు తీసుకుంటుంది. ఈ రోజున ఆటో కార్మిక సోదరులు అందరినీ అదే ఒకటి కోరుతున్నా, ఏదైతే ఫ్రీ బస్ ఉందో ఆ ఫ్రీ బస్ లో మన అమ్మ, అక్క, చెల్లి అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆటో కార్మిక సోదరు యొక్క అక్క, అమ్మ, చెల్లి అందరూ ప్రయాణం చేస్తున్నారు. ఒక పక్కన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక పక్కన వీళ్ళు బతుకు తెరిపోతుందని ఇబ్బంది పడుతుంటే ఈరోజు ఆటో కార్మికులకు కూడా ఇబ్బంది లేకుండా 15,000 రూపాయలు ఇచ్చారే ముఖ్యమంత్రి గారు. నేను ఈ రోజున కోరుతున్నా, ఆటో కార్మికులందరి తరపున మరొకసారి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను.